పుట్టినాక 2 సంవత్సరాల దాకా గర్భిణీ రాలేదు, మరి ప్రార్థన చేయండి అని చెప్పినట్టు ఇవరంగా చేస్తానమ్మా అని అన్నారు. మనకి హాస్పిటల్లోనూ నేను అమ్మాయి పుట్టాలని రాసిచ్చాను. అమ్మాయి పుట్టాలని నాకు ఆశ ఉంది. మరి ఆడబెట్టి ఇవ్వాలి, ఒక అబ్బాయి ఉన్నాడు కదా ప్రార్థన చేయాలని 5 కూడా చెప్పి నాకు చెప్పినాక 1 నెలకు మళ్ళీ పోసుకున్నా పిల్ల. ఆ పిల్లకి కూడా తెలియదు పోసుకున్నాను, నేను పోసుకున్నాను. హాస్పిటల్కి వెళ్తే అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను. వాళ్ళిద్దరే అది అసలు ఆశ్చర్యపోయానంట. తీరిక దేవుడు మరి ఆ బిడ్డని ఇచ్చాడు. చాలాలు బాగాక మళ్ళీ కొద్దిగా నాకే కనపడింది అని భయపెట్టాడు. భయపెడితే కొద్దిగా వాటి పీట అందలేదని అవన్నీ చేస్తుంటే భయం పుట్టినాడు. ప్రభా నువ్వు బిడ్డనిచ్చావు, మరి గర్భం ఇచ్చావు, మరి నీ చిత్తం ఆ బిడ్డ ఎక్కడన్నా కానీ ఏది కాకుండా మంచిగా ఉండి బిడ్డ మంచిగా ప్రార్థించేంతవరకు నీ కాపుతారని చేయాలి నేను ప్రార్థన చేసుకున్నాను. వెళ్ళి నేను ఆడ 20 రోజుల నుండి వచ్చినాక దేవుడి దయ వల్ల మరి కాన్స్ టైం వచ్చే వరకు నేను మామూలు హాస్పిటల్లో చేరాలి అని నా ఆశ. గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టిస్తారులే అని అనుకుంటే నాన్న నా పిల్ల కాదు, నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే కంటాను, ఆడ బాగా చెప్తున్నారు అమ్మ వద్దు అని వాళ్ళిద్దరు పట్టు మీద ఉన్నారు. నేను అమ్మగారు అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటున్నారు, మరి ప్రార్థన చేయండి ఏం కాకుండా మరి అక్కడ పట్టించుకుంటారా లేదు. ఎప్పుడు నేను ఒక బిడ్డ కూడా వేసుకోలేదు, నా బిడ్డ మరి అక్కడే చేపించుకుంటాను అంటుంది అని ప్రార్థన చేయమని అమ్మగారు చెప్పి మరి వెళ్ళే రోజు కూడా చేపిస్తుంది. వెళ్ళి నాకు ఆపరేషన్ తీసుకెళ్ళాను. అమ్మ ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం సాగుదేమో, మళ్ళీ మీ వాళ్ళని ఎవరు నన్ను పిలిపించుకోండి, ఇచ్చేవాళ్ళు ఉంటే చీరాలు ఇస్తే వాళ్ళు ఈ అమ్మాయి దగ్గర బ్లడ్ ఇస్తారు అని చెప్పారు. మా అబ్బాయిని పిలిపించారు, మా కుమారుని పిలిపిస్తే వచ్చాడు. ఇక ఆ మాట చెప్పగానే భయం వచ్చేసింది. అంతకుముందు బాగా బీపీ వచ్చేసేస్తుంది. బీపీ ఎక్కి కూడా పైన వచ్చిందని భయం పడుతుంది. ప్రభా ఏం కాకుండా బీపీ లేకుండా మంచిగా ప్రసంగిస్తే ఈ సన్నిధిలో సాక్ష్యం చేస్తాను. ప్రభా బిడ్డ తల్లి ఇద్దరు బాగుండాలి అని నేను ఎంతగానో ఏడ్చుకుంటున్నాను. నేను ఆ కాపలికి అనేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళా, భయం వచ్చేసి గుండెలో వరకు వచ్చేసేస్తుంది. ఆ కన్నా దాకా కూడా నాకు అసలు అన్నం తినలని అసలు టిఫిన్ చేయాలి, మంచినీళ్ళు కూడా తాకుండా నేను ఒక్కసారి ప్రార్థన చేస్తున్నాను. అందరూ ఉంటారు కానీ నేను వెళ్ళలాడుతాను, భయం పుట్టి ఏమన్నా ఇద్దామన్నా. దేవుడు మరి ఆ బిడ్డని తల్లిని ఏం కాకుండా బీపీ రాకుండా మరి రక్తం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా దేవుడు ఎంతగానో కాపాడాడు నా బిడ్డని. మరి ఎంతో ఖర్చు అవ్వాల్సింది దేవుడు కాపాడి మరి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఐదో నెల వచ్చింది ఈ రోజుకి. మరి తల్లి కోసం బిడ్డ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా సాక్షి.